తెలంగాణ సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి. గ్రామం ఏ రకంగా అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలి ఆ దిశగా కృషి చేస్తున్న కృష్ణారెడ్డి గారు, బాలరాజ్ సింగ్ గారు, మిగతా కాంగ్రెస్ పెద్దలు, యువకులు, మిత్రులారా, ఇవాళ సుమారు 164 ఓపెనింగ్సే కానీ ఫౌండేషన్సే కానీ గ్రామంలో చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా భారతదేశ చరిత్రలో దేశంలోనే 2వ గ్రామము కొండారెడ్డిపల్లి. గుజరాత్ తరువాత ఆ రాష్ట్రం తరువాత తెలంగాణ రాష్ట్రము కొండారెడ్డిపల్లి సోలార్ పవర్ సప్లై, సౌరశక్తి ద్వారా ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంటికి కరెంటు పవర్ సప్లై చేయాలి. దానికి సంబంధించి ఆ ప్రాజెక్ట్ కాస్ట్ సుమారు 8.5 కోట్లు 9 కోట్లు. ఇందులో ప్రీమియర్ ఈ పవర్ మార్కెట్లో ఉన్న ప్రీమియర్ ఏజెన్సీ వాళ్ళు ముందుకొచ్చి వారి సౌజన్యంతో సుమారు వాళ్ళు 5 కోట్ల రూపాయల దగ్గర రోటరీ క్లబ్ సహకారంతో, అదే రకంగా ప్రభుత్వం దగ్గర 3 కోట్ల రూపాయలు. గ్రామంలో 514 నివాసాలు ఉంటే ఈరోజు 480 ఇళ్లకు సోలార్ ప్యానెల్, 6 ప్యానెల్తో కూడిన ఓ సిస్టమ్, ఇంటికి ఓ ప్రాజెక్ట్ కాస్ట్ 1,72,000, 1,72,000 కేంద్ర సబ్సిడీ, నెలకు 360 యూనిట్స్ల సోలార్ ఎనర్జీ ఉత్పత్తి, పవర్ ఉత్పత్తి. మనం 200 యూనిట్లు వాడుకున్నా కనీసం 160 యూనిట్లు, యూనిట్ ధర ₹5.20 గ్రిడ్కే అమ్మొచ్చు. తద్వారా పవర్ ఇంటికి వాడుకున్నప్పుడు పవర్ ఫ్రీ, మిగిలినది గ్రిడ్కు మనం అమ్మేయచ్చు. దీని ద్వారా సుమారు నెలకు మళ్ళీ ఒక 800 రూపాయల సేవింగ్స్. ఏ రకంగా అయితే ఈరోజు మనము తెలంగాణలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్న ఇళ్లకు, దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే గతంలో కుటుంబము 50 యూనిట్లు వాడినా పూరెస్ట్ ఆఫ్ ద పూర్, లేదా 100 యూనిట్లు వాడినా అధికంగా 199 యూనిట్లు వాడితే రేటు పెరిగిపోతుంది. ఇప్పుడు ఆ 199 యూనిట్ల వరకు వాడుతున్నాడు. అందులో సేవింగ్ అది క్యాలిక్యులేట్ చేసుకుంటే నెలకు సేవింగ్ సుమారు 700 రూపాయల సేవింగ్ ఉంది. 700 × 12 అంటే 8,400 రూపాయల సేవింగ్స్ ఉన్నాయి ఆ కుటుంబానికి. సెంటర్స్ అంటే మనం ఐటీఐలు సుమారుగా 65 సంవత్సరాల క్రితం ఐటీఐలు స్థాపించాం. 1 ఇయర్ కోర్సు, 2 ఇయర్ కోర్సెస్. అంటే నైపుణ్య అభివృద్ధి, స్కిల్ డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకుని ఐటీఎస్ని మనం స్థాపిస్తే గత ప్రభుత్వంలో 10 ఏళ్లలో ఎక్కడ కూడా కొత్త సామాగ్రి రాలేదు, కొత్త సామాన్లు రాలేదు, కొత్త మిషనరీ రాలేదు. ఈరోజు ఈ పోటీ ప్రపంచంలో తెలంగాణ యువత తట్టుకోవాలి, ఎదగాలి, స్వతహాగా బ్రతకాలి, ఆ నైపుణ్యం పొందాలనే ఒక సదుద్దేశంతో ముఖ్యమంత్రి గారు 65 ఏటీసీ సెంటర్స్, గత సంవత్సరం 25, ఈ సంవత్సరం 40, ఒక్కొక్క ఏటీసీ సెంటర్ విలువ
సుమారు 40 కోట్లు, 40 crores, 40 crores. అది కూడా మళ్ళీ టాటా కన్సల్టెన్సీ వారి సౌజన్యంతో ప్రభుత్వము ఇద్దరు కలిసి ఈరోజు 65 ఒక్కొక్క ఏటీసీ సెంటర్లో అడ్మిషన్స్ 172 క్యాడర్ 12 మందిని రిక్రూట్ చేసుకొని ఆ రంగాలలో ఎక్కడైతే పోటీ ఉన్నదో ఆ రంగాల వారికి నైపుణ్యాన్ని అందించాలి అన్న గొప్ప ఆలోచనతోటి ఈరోజు 65 ఏటీసీ సెంటర్స్ ని ప్రారంభించడం జరిగింది. నిన్ననే అన్ని జిల్లాలు మళ్ళీ ఏటీసీ సెంటర్స్, మిగతా 40 ఏటీసీ సెంటర్స్, రాబోయే కాలంలో ఇంకా కొత్త ఏటీసీ సెంటర్స్ ప్రారంభించబోతున్నాం. అదే రకంగా మన కొండారెడ్డి పల్లెలూరు ప్రైమరీ హెల్త్ సెంటర్, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా మా పెద్దలు కృష్ణారావు గారు, మా మంత్రి శ్రీహరి గారు, గౌరవ శాసనసభ్యులు, మా చైర్మన్ గారు, అందరి అయితే 6 యావరేజ్ 4 వాడినా 3 వాడినా 500 అన్నా 2000 రూపాయలు. ఆ 2000 ప్లస్ 8000, 8400 అంటే కనీసము 11,000 రూపాయలు. 11,000 రూపాయలు నేరుగా ఈ పథకాల ద్వారా ఆ కుటుంబానికి లాభం అనను, సేవింగ్స్ అవుతుంది. అంటే ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం యొక్క పాలసీ విధానంలో గ్యాస్ సిలిండర్స్ కానీ, పవర్ సప్లై కానీ, తద్వారా ఆ కుటుంబాలకు యావరేజ్గా 11,000 రూపాయల లబ్ధి పొందుతున్నారు. అదే రకంగా ఈరోజు ఈ గ్రామంలో, కొండారెడ్డిపల్లి గ్రామంలో సోలార్ ఎనర్జీ అనేది ఏ రకంగా మనము వాడుకోవాలి, దాని ఖర్చు ఎంత అవుతుంది, రాబోయే కాలంలో ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, గ్రామాలలో ఈ సోలార్ ఎనర్జీ, ఈ కాన్సెప్ట్ మనము ఆచరణలోకి తీసుకురావాలి అనే ఒక సదుద్దేశంతో దేశంలోనే ఇది 2వ గ్రామము. రేపొద్దున ఈ గ్రామం యొక్క నడవడిక, అభివృద్ధి ఇతర గ్రామాలపైన, ఇతర జిల్లాలపైన ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది. అదే రకంగా మిల్క్ చిల్లింగ్ సెంటర్, ఒక కాలంలో మన పెద్దలు అనుకుండే పాడి మరియు పంట అని చెప్పేసి, పంట ఉన్నది, పంట పెరుగుతున్నది, పంట ఉత్పత్తి పెరుగుతుంది, కానీ పాడి ఉత్పత్తి అనేది తగ్గుతుంది. తెలంగాణ ఈ డెఫిషియెంట్ బై అట్లీస్ట్ 50%. ఈ 50% మనము పూడ్చాలి. అంటే ఆ కుటుంబం 1 ఎకరం, 1.5 ఎకరం, 2 ఎకరాలు ఉన్న పేద కుటుంబాన్ని, లేదా భూమి లేని ఆ కుటుంబాలని ఈ పాడి పరిశ్రమ వైపు మనం తీసుకెళ్ళాలి. కనీసము 3 బర్రెలు 3 ఆవులు ఉన్న యావరేజ్గా, మా చైర్మన్ గారు చెప్తుండే, మా ఎండి గారు చెప్తుండే, యావరేజ్గా ఏమి లేకున్నా కనీసము నెలకు 25,000 రూపాయలు మిగులుతుంది. స్వయం కృషి ఉంటుంది, కష్టపడాలి. ఇట్లా పూర్వీకులు మన తాతలు ముత్తాతలు కష్టపడ్డారో ఆ రకంగా కష్టపడాలి. దాన్ని ఎంకరేజ్ చేసే దిశగా ప్రభుత్వం ఉన్నది. అందుకోసం ఈరోజు మిల్క్ చిల్లింగ్ సెంటర్ ఈరోజు కొండారెడ్డిపల్లిలో ఏర్పాటు చేయాలి. సుమారు 25,000 లీటర్లు, దాన్ని సామర్థ్యాన్ని పెంచుతూ 30,000 లీటర్లు తీసుకుపోవాలి. ఈ రకంగా తెలంగాణ రాష్ట్రంలో జిల్లాలలో మిల్క్ చిల్లింగ్ సెంటర్లు, ఓ పాడి పరిశ్రమ మీద ఓ పాలసీ నిర్ణయం, ప్రజలను ఇన్వాల్వ్ చేయాలి. వాళ్ళు స్వతహాగా సంపాదన చేసే దిశగా ముందుకు పోవాలి. 3వ ఆలోచన ఆచరణలోకి వచ్చింది ఈరోజు. అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్స్, విద్యా వైద్యం రెండిటికీ ప్రాధాన్యత ఇవ్వాలి. ఎక్కడైతే ప్రాథమిక వైద్యం అనేది ఇక్కడ కంప్లైంట్ రాకూడదు. అవసరం ఉన్న జాగాలలో ప్రైమరీ హెల్త్ సెంటర్సే కానీ, సబ్ సెంటర్సే కానీ, ఒక పేదవాడు యావరేజ్గా ఎన్ని కిలోమీటర్లు నడిస్తే వైద్యం అందుతుంది. గ్రామానికి దాటిపోతే సబ్ సెంటర్ ఎన్ని కిలోమీటర్లు ఉండాలి, ఓ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఎన్ని కిలోమీటర్లు ఉండాలి.
ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఎన్ని కిలోమీటర్లు ఉండాలి, ఒక బయట విధాన పరిషత్ 100 బెడెడ్ హాస్పిటల్ ఎన్ని కిలోమీటర్స్ ఉండాలి. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 మెడికల్ కళాశాల విజయవంతంగా ఎన్ఎంసీని అన్ని నామ్స్ ఫుల్ఫిల్ చేసి ఎన్ఎంసీ పర్మిషన్ తీసుకొని మొదటి సంవత్సరం అయిపోయింది, 2వ సంవత్సరం అయిపోయింది. అదే రకంగా క్యాన్సర్ మీద, ట్రామా సెంటర్స్ మీద, డయాలసిస్ మీద ఈరోజు 102 డయాలసిస్ సెంటర్స్ పనిచేస్తున్నాయి. కనీసం ప్రత్యేకంగా ఉదాహరణ చెప్తాను మీకు. అచ్చంపేట ప్రాంతం, మన్నూరు ఏరియా ఉన్నది, పెద్ద మండలం. ఒక అంబులెన్సే కానీ, ఒక ట్రామా సెంటరే కానీ, ఒక ప్రైమరీ సెంటర్ కానీ ఎన్ని కిలోమీటర్లు ఉండాలి? ఒక ఆలోచన. ఒక ట్రామా సెంటర్ సుమారు 911 బ్లాక్ స్పాట్స్, అంటే యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్. ఆ ప్రాంతంలో పాలసీ నిర్ణయం ఏంటి అంటే ట్రామా సెంటర్స్ ఏర్పాటు చేయాలి. మొదటి విడత 74 ట్రామా సెంటర్స్ ఏర్పాటు చేసి, మన అందరం అంటాం, మా మెడికల్ టర్మ్స్ అంటారు కదా, ఏమంటారు, గోల్డెన్ అవర్ అంటారు. 1 అవర్ ఇస్ గోల్డెన్ పీరియడ్, గోల్డెన్ అవర్ అంటారు. ఎట్టి పరిస్థితిలో ఆ వ్యక్తికి శస్త్రశిక్షలు అందించాలి అనేది ఒక కాన్సెప్ట్. ఓ ట్రామా సెంటర్కు సుమారుగా 5 కోట్ల నుంచి 6 కోట్లు. అదే రకంగా మన లైఫ్ స్టైల్, మనం తినే ఆహారాలు, దీనితోటి హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ, డయాలసిస్ ఎందుకు అవసరం వస్తుంది ఈరోజు? క్యాన్సర్ అంటే 2వ స్టేజ్ వచ్చిందాక మనకు తెలియదు క్యాన్సర్ వచ్చింది. స్క్రీనింగ్ అనేది గ్రామాలలో చాలా ముఖ్యం. ఇలా ట్రామా సెంటర్స్ కానీ, స్క్రీనింగే కానీ, క్యాన్సర్ స్క్రీనింగే కానీ, మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగే కానీ, మొన్ననే మేము క్యాన్సర్ కేర్ సెంటర్స్ ఓపెన్ చేసే ప్రతి జిల్లాలో. సో ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఏంటి అంటే క్యాన్సరే కానీ, డయాబెటీసే కానీ, డయాలసిసే కానీ, ట్రామానే కానీ, ఏ రకంగా ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ ఉందో, మెడికల్ ఎడ్యుకేషనే కానీ, టెక్నికల్ ఎడ్యుకేషనే కానీ, అంగన్వాడీ ప్రీ ప్రైమరీ స్కూల్సే కానీ. సో విద్య, వైద్యం, నైపుణ్యం, ఈ రెండుటి కాంబినేషన్లా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అనే మంచి ఆలోచనతోటి టుడే కొండారెడ్డిపల్లి జస్ట్ అన్ ఎగ్జాంపుల్ మాలాంటి నాయకులకు, ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా ఇది ఎగ్జాంపుల్. అరే మా ప్రాంతానికి ఒక మీట్ చిల్లింగ్ సెంటర్ కావాలి. ప్రతిసారి వ్యవసాయమే కాదు, వ్యవసాయంతో సహా ఈ పాడి పరిశ్రమ కూడా మనం సుభిక్షంగా ఉంచుకుంటే ఆ పేదవాడు బ్రతుకుతాడు, ఆత్మగౌరవంతో స్థైర్యంతో బ్రతుకుతాడు. ఒక గొప్ప ఆలోచన. అదే రకంగా ఏటీసీలు వచ్చింది, ఒక మిల్క్ చిల్లింగ్ సెంటర్, పవర్, సోలార్ పవర్. ఇది రాబోయే కాలంలో ఇది ఒక పెద్ద ఎత్తున మార్పుకు దారి తీస్తుంది. మనకి ఇప్పుడు కనిపించదు కానీ రాబోయే కాలంలో ఒక పెద్ద మార్పుకు దారి తీస్తుంది. కనుక టుడే కొండారెడ్డిపల్లి విలేజ్ యాజ్ సచ్ an example how Telangana future should be there with regard to మన పాడి పరిశ్రమనే కానీ, స్కిల్ ఎడ్యుకేషనే కానీ, హెల్తే కానీ, ఇవన్నిటికి సంబంధించి ఇదో ఇన్స్పిరేషన్. మేమందరం రావడం ఇడికి